ఇది స్టీల్ సామాన్ షాప్ అండి. స్ట్రీట్ మార్కెట్లో అమ్ముతారు. ఎవ్రీ ఫ్రైడే మేము లంచ్ బాక్సులు చిన్న చిన్నవి మన కర్రీ బాక్సులు స్పూన్లు తీసుకుందామని వెళ్ళాము. అంటే చిన్నపిల్లలకి చాలా పడేస్తుంటారు కాబట్టి సో చిన్న చిన్న స్పూన్లు మార్కెట్లో చాలా దొరుకుతాయండి. తక్కువ కాస్ట్లో ఎనీ ఐటమ్ 30 రూపీస్ అలా దొరుకుతుంది. ఇక్కడ ప్లేట్లు అంటే షాప్లో మాదిరిగానే స్టాండర్డ్ కూడా ఉంటాయి. అవి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. చూసారు కదా చిన్న చిన్న బౌల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అవి 30 రూపీస్ నుంచి స్టార్ట్. ఇది కూడా 30 రూపీస్ అండి. ఇవి ఒక డజన్ తీసుకున్నాము. అదేవిధంగా ప్లేట్స్ చిన్న చిన్న గ్లాసులు చిన్న చిన్న స్పూన్లు టిఫిన్ బాక్సులు తీసుకున్నాము. చూసారు కదా ఈ బౌల్ కూడా 30 రూపీస్. అదేవిధంగా కప్స్ ఉన్నాయి. ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. పిల్లలు పడేస్తారనేసి నేను అప్పుడప్పుడు ఇలా తీసుకుంటాను. చిన్న చిన్న బయట స్కూల్లో మర్చిపోతారు, బ్యాగ్ నుండి పడిపోతాయి కాబట్టి రేర్ ఐటమ్ కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ ఇలా మార్కెట్లో తీసుకుంటాను. వుడ్ ఐటమ్ స్పూన్లు ఎనీ ఐటమ్ కూడా 30 రూపీస్ అండి. పెద్దవి కూడా 30 రూపీస్. అతను చూపిస్తున్నవి కూడా 30 రూపీస్. దీనికి కూడా 30 రూపీస్, దీనికి కూడా 30 రూపీస్. ఇలా చూస్తే చాలానే ఉంటాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. స్టీల్ మార్కెట్లో బయట రోడ్డు సైడ్న కానీ ఇంకా అక్కడక్కడ పెట్టి అమ్ముతుంటారు కదా వెహికల్ పైన, ఇది అలాంటిది అన్నమాట. ఎవ్రీ ఫ్రైడే ఇట్లా పెట్టి అమ్ముతుంటారు. ఇక్కడ పెద్దదండి. ఇది కూడా 30 రూపీస్. మన టిఫిన్ అన్నమాట. జల్లీలు. ఇది యాపిల్ కట్టర్ అండి. యాపిల్ డైరెక్ట్ పెట్టేసి ప్రెస్ చేసేస్తే అది యాపిల్ షేప్ వస్తుందన్నమాట. ఈ షేప్లో వచ్చేస్తుంది కదా. ఇక్కడ చాలా ఐటమ్సే ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. ఇక్కడ వీడియో కట్ అయిందండి. అంటే కింద కూడా పెడతారు. కింద చూస్తే కనిపించలేదు, పైన అన్నమాట. బ్యాక్ సైడ్ పెట్టాడు. ఇది కూడా 30 రూపీస్ అండి. స్టీల్ బౌల్, అంటే ఏదైనా మనం కర్రీస్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి వండిన తర్వాత. ఇవి గ్లాసులు అండి. ఇవి కూడా 30 రూపీస్. చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇవి కూడా బౌల్స్ అండి. చూసుకొని కొంచెం ఇవి స్ట్రాంగ్గా లేవన్నమాట. అదేవిధంగా రకరకాల ఇంకా బౌల్స్, ఇవి కూడా ఒక రకమైన గ్లాసులు. ఇవి స్టాండర్డ్గా ఉన్నాయి. ఇవి కూడా 30 రూపీస్. అంటే 10 రూపీస్ ఐటమ్ కూడా ఉన్నాయి. కొంచెం స్ట్రాంగ్గా స్పూన్స్ లాంటివి అట్లాంటివి 10 రూపీస్ అన్నమాట. ఇవన్నీ ఎనీ ఐటమ్ 30 రూపీస్. ఇంత పెద్ద బౌల్ కూడా 30 రూపీస్ అండి. ఇక్కడ మార్కెట్లో చాలా సేల్ అవుతాయి అతనికి ఎవ్రీ ఫ్రైడే. చూసారు కదా వాటర్ జగ్గులు. ఈ చిన్న బకెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. పిల్లలు ఆడుకోవడానికి అట్లా. టిఫిన్ బాక్సులు కూడా 30 రూపీస్. పాప కప్పు ఒక బకెట్ 2 తీసుకున్నది, అంటే ఆడుకోవడానికి ప్లస్ ఇంట్లో కూడా యూజ్ అవుతుంది అనేసి. ఇక్కడ చూసారు కదా ఈ ఐటమ్స్ అన్నీ ఎనీ ఐటమ్ 10 to 30 రూపీస్ అండి. ఈ 10 రూపీస్ స్పూన్ ఉన్నట్టు చిన్నది, పెద్ద స్పూన్ వచ్చేసి 30 రూపీస్. ఈ వుడ్ కూడా 30 రూపీస్. కానీ వుడ్ కూడా కొన్ని రకాలు ఉంటుందండి. వాటర్లో తడిచిన తర్వాత కూడా కొన్ని కలర్ షేడ్ అయ్యి క్రాక్స్ వస్తాయి. ఇది కూడా 30 రూపీస్ బాక్స్, టిఫిన్ బాక్స్ లంచ్. కానీ క్రాక్స్ వస్తుందేమో, కాస్ట్ తక్కువ కాబట్టి లైట్ వెయిట్లో ఉందన్నమాట. ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయండి, పగిలిపోవడం జరుగుతుంది. ఇక్కడ చెత్త చాటలు కూడా ఉన్నాయండి. 30 రూపీస్. ఎనీ ఐటమ్ 30. సో 30 రూపీస్ కాబట్టి మనం యూజ్ అండ్ త్రో ఒక 1 ఇయర్ వాడుకున్నా సరిపోతుంది. అదే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే బదులు ఇలా రోడ్ సైడ్ పెట్టి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి గిరాకీ అవుతుంది, మనకు కూడా తక్కువ కాస్ట్లో వస్తుంది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను 1-2 కొందామని చాలానే కొన్నాను. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా